అభివృద్ధిని పరుగులు పెట్టించడమే కాదు గత పాలనలో జరిగిన అవకతవకలు వెలికి తీసి బాధ్యుల బెండు తీయడం కూడా తన బాధ్యతే అంటున్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో అక్రమాలను, నేవీ రాడర్ నిర్మాణాన్ని ఎలా అడ్డుకున్నారో వెలికి తీశారు. గులాబీ నేతలు ఆనాడు పదవుల కోసం పెదవులు ఎలా మూసుకున్నారో అసలు విషయాలను నిగ్గు తేల్చి ప్రజల ముందుంచారు. బీఆర్ఎస్ అక్రమాలపై రేవంత్ సర్కార్ ఫోకస్. కాళేశ్వరం అక్రమాలపై కొనసాగుతున్న దర్యాప్తు. బయటపడుతున్న ధరణి బాగోతాలు. నేవీ రాడర్ నిర్మాణంపై గులాబీ గుట్టురట్టు. ఓవైపు ప్రజా సంక్షేమంపై ఫుల్ ఫోకస్ పెడుతూనే గత పాలకులు చేసిన అక్రమ బాగోతాలపై ఫుల్ నజర్ పెట్టింది రేవంత్ సర్కార్. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అక్రమాలు ఈపాటికే ప్రజల ముందు ఉంచడంలో సక్సెస్ అయింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై కేంద్ర, రాష్ట్ర నిపుణులతో చర్చించి అసలేం జరిగింది, భవిష్యత్తులో వాటిల్లే ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా అనే నిర్ణయం తీసుకోనున్నారు. నీటిపారుదల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 1,50,000 కోట్ల ప్రాజెక్టు మరమ్మతుల కోసం 10,000 కోట్లు ఖర్చు చేసేందుకు కూడా వెనకాడబోమని, ప్రజా ప్రయోజనాల కోసం ఎక్కడా వెనకడుగు ఉండదని స్పష్టం చేశారు. అంతేకాదు, కేఆర్ఎంబీ బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి. పాలమూరులో ప్రయాణమైన నీళ్లు మళ్ళీ తిరిగి పాలమూరులో శ్రీశైలం దగ్గరకు వచ్చే లోపల నీటి దొంగలు మధ్యలోనే దొంగతనం దారి దోపిడీ చేసే పరిస్థితి ఈరోజు దాపురించింది. ఈ దారి దోపిడీ, జల దోపిడీ జరగడానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అటు చంద్రబాబు నాయుడుతో, అంతకంటే ముందు రాజశేఖర రెడ్డితో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఒత్తిడికి లొంగియో, పదవులకు లొంగిపోయో, లేకపోతే కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు లొంగిపోవడంతో ఈరోజు తెలంగాణకు తీరని అన్యాయము. ముఖ్యంగా మహబూబ్నగర్, నల్గొండ కింద ఖమ్మం వరకు కృష్ణానది జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ఎడారిగా మారుతున్నాయి. ఊరికే ఊకదంపుడు ఉపన్యాసం కాకుండా చరిత్ర చెబుతూ ఎవరు చేసిన పనులకు ఇప్పుడు పరిస్థితి ఇలా తయారైంది. ఈ దుస్థితికి బాధ్యులు ఎవరైనా దానిపై ప్రజలకు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటి వాటాల్లో తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేసింది ఎవరైనా ఉన్నారంటే అది మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ మాత్రమే అని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచారు సీఎం రేవంత్ రెడ్డి. The state of Telangana has proposed to hand over only the components of the common projects, namely Srisailam and Nagarjuna Sagar in Krishna River Basin and Peddavagu Medium Irrigation Project in Godavari Basin accordingly. And దీని కోసమైన seed money of rupees 200 crores each to be KRMB and GRMB. ఈ రెండు ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తే వీటి నిర్వహణ కోసము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు 200 కోట్లు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇంకొక 200 కోట్లు స్పష్టంగా ఈ నిధులను కేటాయించుకుంటూ 2023 మార్చి బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేసిన వాటిని నిర్వహించడానికి ఈ బడ్జెట్లో స్పష్టంగా పొందుపరిచాడు. అంటే ఈ ఒప్పందాలు కానీ, ఈ చట్టాలు కానీ, ఈ నిధులు కానీ, నిధుల కేటాయింపు కానీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి జరిగిన తతంగమంతా మామ అల్లుళ్ళు మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఆధారాలు పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించదలుచుకున్నా. ఓవైపు పాలనలో రేవంత్ సర్కార్ పరుగులు పెట్టిస్తుంటే విపక్షాలు ఎత్తుకున్న కొత్త రాగం త్వరలో ప్రభుత్వం కూలుతోందననే విష ప్రచారం. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఇంద్రవెల్లి సభ సాక్షిగా దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అంటూ బీఆర్ఎస్ నేతలను నేరుగా ప్రశ్నించారాయన.
3 నెలలకో 6 నెలలకో కేసీఆర్ సీఎం అవుతారని ఎవడైనా అంటే పళ్ళు రాలకొడతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడ్రా పడగొచ్చేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా, వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు, మీరందరూ చూసుకుంటే ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రానిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడని ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. ఇండియన్ నేవీ తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకోవడంలో రేవంత్ సర్కార్ చొరవ ఉంది. దేశంలోనే 2వ BLF కమ్యూనికేషన్ స్టేషన్ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పనుంది ఇండియన్ నేవీ. యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లతో నేరుగా కాంటాక్ట్ ఏర్పాటు చేసుకునేందుకు కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను ఏర్పాటు చేస్తోంది. అయితే 2014లోనే దీనికి సంబంధించిన ఫైల్ కదలక కొన్ని సాకులు చూపించి ఈ కార్యక్రమం పట్టాలెక్కకుండా అడ్డుకుంది బీఆర్ఎస్ సర్కార్. కానీ దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించింది రేవంత్ సర్కార్. ప్రజల కష్టాలు వినడమే ప్రధాన ఉద్దేశంగా ప్రారంభించిన ప్రజావాణి నిర్విఘ్నంగా విజయవంతంగా కొనసాగుతోంది. పుట్టుకతోనే గుండెలో రంధ్రమున్న 4 నెలల పసికందు ప్రజావాణికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. వారి సమస్య విన్న స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య ఆన్ ద స్పాట్లో వారి కోసం అంబులెన్స్ రప్పించారు. ప్రజావాణి కేంద్రం నుంచే వారికి ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్కు పంపించారు. ఆ చిన్నారికి ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారామె. ఆర్జీలు తీసుకోవడం, పరిశీలిస్తామని చెప్పడం ఇదంతా ఏం లేదు, నిజమైన సమస్య. దాని తీవ్రతను బట్టి అధికారులు ఇలా నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ప్రజావాణి కార్యక్రమం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలకు సరైన పరిపాలన, కళాకారులకు తగిన గౌరవం, క్రీడాకారులకు ప్రోత్సాహం, ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం, ఇలా అందరినీ కలుపుకుంటూ అందరితో కలిసిపోతూ ప్రజారంజక పాలనను అందిస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.